ఎవరినొద్దంటున్నావు? ఎవరేమనదు? గొడెట్టుకో. నువ్వు నీళ్ళు వస్తున్నావు, బట్టలు ఉతికిన నీళ్ళు. నువ్వు బట్టలు ఉతికిన నీళ్ళు ఎట్లా వస్తున్నావు? మీకు ఎక్కువైంది మాటలాడడానికి. ఉన్న కట్టెలన్నీ విక్కుంటూ చెట్లు దాకా నడుపుతున్నావు. ఇంట్లో గాడి దాకుందా మీ జాగా? ఎవరికి గిత్తి లేదండి ముచ్చటేంది? ఏముంది గిత్తి లేని ముచ్చట ఏంది? ఏమన్నా నేను ఏమన్నా ఇప్పుడు? అవును మరి ఏం మాట్లాడుతున్నాను? ఎవరిని ఏడాకుంది నీ జాగా? ఏడాకుంది? నువ్వు పైన కట్టాలి ఉంది. నువ్వు అలా వేసిన ఎక్కడిది? ఇంకా ఎవరి కళ్ళు కనబడతలేవు? ఏం మాట్లాడుతున్నావు? పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావు? మంచిగా మాట్లాడు, మ్యాజిక్ కాదు. ఏం మాట్లాడుతున్నావు? బాగా ఇచ్చేస్తే ఏం చూస్తున్నావు? ఉక్కున్నది ఏముంది? ఏమున్నది? ఇక్కున్నది ఏముంది? ఎంతమంది ఉరుకొస్తారు? ఇంటి రాజులు ఉరుకొస్తారా? చేసే చెప్తారు. ఎవరు సాపన్నా? ఎవరు సాపన్నా? ఏం మాట్లాడుతున్నావు? కట్టెలు ఇస్తుంటే అంటున్నా. కట్టెలు ఎందుకు ఇస్తున్నారు? మా ఎడుగుల కట్టెలు మీరు ఎందుకు ఇస్తారు? ఏంది? దేనికి మాట్లాడాలి? మొన్న వచ్చిన కానిస్టేబుల్ ముందర మాట్లాడలేదు. దొడ్లు దాచుకున్నావు. దొడ్లు దాచుకున్నావు ఏందిరా? మొన్న కానిస్టేబుల్ వచ్చినప్పుడు మాట్లాడలేదు. నీ ముఖం పెట్టుకొని నీ ముఖం ముడకొడగా కానిస్టేబుల్ వచ్చినప్పుడు మాట్లాడలేదు. నువ్వు బాగా మాట్లాడుతున్నావా? పొద్దునుంచి గంట సేపు మాట్లాడుతున్నావా? ఏమింటావు? నువ్వు బాగా నన్ను ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? గంట సేపు నువ్వు పెట్టుకోడాటి నీకు తెలుగుతో మాట్లాడుతున్నావు. మొన్న కానిస్టేబుల్ మాట్లాడలేదు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బాగా చెప్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు? ఎవరు చెప్పాలి? ఏం చెప్పేది? ఏం చెప్పేది? ఇంకా ఎసుంటే వస్తారు. పట్టుకొత్తాంపు పట్టుకోరాపు. ఏంది ఎస్ఐ ఏమన్నది? నీకు తెలివి ఉంటే పోయినా పోలీస్ స్టేషన్కి. నీకు తెలివి ఉన్నప్పుడు ఎస్ఐ కాడ కూర్చో. నీకు ఎక్కడి దాకా? నా చెట్లు కొట్టడానికి నువ్వు ఎవరివి? నా చెట్లను కొట్టడానికి నువ్వు ఎవరివి? నా చెట్లను కొట్టడానికి నీకు ఈ దాకా వస్తుందా జాగా? గోళం కాదు. నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? గంట సేపు నాతోటు. నువ్వు 2 గంటల సేపు నువ్వు తిట్టాటి. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇంటి చుట్టూ బాగా ఇచ్చేస్తున్నావా? తెలుగు పడుతున్నావా నువ్వు? నీ ఆజాతానమా నీది? నీది ఎక్కడ దాకా ఉంటుంది? నీ తెలివి అనుకుంటున్నావా? నువ్వు ఎస్ఐ దగ్గర తీసుకెళ్ళపో. కాస్టల్ నువ్వు పో. నీ తెలివి ఉన్నావు. నువ్వు ఎస్ఐ కడుగు. 20 ఇల్లు ఉన్నాయా? మీ 20 ఇల్లు. లడ్డు పద్మమ్మ, బాలే ఆదమ్మ, ఎల్చిగు రాదమ్మ. ఇంటి చుట్టూ పో. ఎవరే అయ్యో నీ కూరంతా ఉన్నారు కదా. కథలు చెప్పేటోళ్ళు బుడ బుక్కలు చెప్పుతావా? పోతావు కదా అందరికి చెప్పడానికి కదా. అవును సంకనాకనే నిలవనిస్తావు ఒక ఆడవిల్లను. అవును మరి పని ఉందా పాటు ఉందా? నా ఊసు రాసుకుంటున్నావు. ఏం చెప్తాను? ఏం చెప్తావు అన్న? అవన్నీ తీసుకురావాలి. మాకు ఎవరు లేరు కాబట్టి నువ్వు ఆజాత్తానం ఉంది. మాకు ఎవరు లేరని నీకు ఆజాత్తానం ఉంది. బాగా 7 సంవత్సరాల నుంచి 10 ఆట ఆడుకుంటున్నావు కదా. నీకు గొర్రెలేవా? నీకు గొర్రెలేవా? నా కోళ్ళుంటే నాడతలేవు. ఏం చేస్తావు? చెప్తావా? గొడ్డలు ఇస్తే నడుపుతావారా? గొడ్డలు తీసుకొని నడుపుతావా? గొడ్డలు తీసుకొని నడుపుతావా? ముసలాను అవుతున్నావు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నావు. నీ కొడుకు నీకు తెలివి. నీ కొడుకులకు వచ్చింది కానీ నీ తెలివి. వాడు అందరికీ ఊరు మొత్తం మెరికెపో. అందరూ ఆజాతానం పొలిటీషియన్ల రికార్డ్స్ తోటి మేము ఊకే పొలిటీషియన్ల జాగాల విషయంలో అన్నిట్లో నల్లిలకు మేము రికార్డే ఉంటాం. మంది కొంపలు ముచ్చటోళ్ళమేనా?
నా కొత్త మాటలు నీ పెళ్ళాముకున్నట్టు ఉప్పు తిడితే మాటలు రావు మాకు. ఇంకా ఒక్క దిక్కు ముందు ఒక్క దిక్కు మాట్లాడుతున్నారు. రాత్రి నుంచి మీటింగ్ పెట్టి ఉప్పర్ మీటింగ్ పెట్టి నా ఎవరు బిక్కుంటారా? రాత్రి మీటింగ్ పెట్టుకొని నేను చెప్తా సంపవచ్చు. గంటగా నా కాళ్ళ కింద రారా మీరు? నా కోళ్ళు నా 3 కోళ్ళకు 3 కోళ్ళని గొల్లు నాశనం అయిపోయినాయి. నీ గొల్లు మొదలాడిపోయినాయా? నీ కొంప తలగాడే, నీ ఆస్తి తలగాడేనా? నా ఉసురు రాసుకుంటున్నావు. నా ఉసురు అక్క జల్ల లేరా నీకు? గదే అన్ని అడ్డమైన తెలుగులు మాట్లాడుతున్నావు కుసాని. అవును మరి గతి లేకనే నా తెరు వస్తుర్రా, గతి లేకనే మీరు వాడుకుంటుర్రా, గతి లేకనే నా జాగాలలో నీళ్ళు వస్తుర్రా, నా గతి లేకనే నా దాంట్లో చెత్త వస్తుంది, గతి లేక బట్టలు ఉతికి నీళ్ళు వస్తుర్రు. గదే బియ్యం కడిగి నీళ్ళు ఇటు వస్తుర్రు. అవును ఒక్క ఇల్లు పోయి 10 ఇళ్ళను పట్టుకొచ్చినావు కదా? కాదు ఒక్క ఇల్లును పట్టుకొచ్చి 20 ఇళ్ళను పట్టుకొచ్చినావు కదా నొల్లికి. 14 ఏళ్ళు గొర్రె తడి పెట్టుకున్నావా? 14 ఏళ్ళు నీ గొర్రెలు మొదలైపోయినాయా? నహనం అయిపోయినాయా? అవును నువ్వు నాకన్నా ముందు కట్టినావు ఇల్లు. అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నావా? నీ ఇల్లు అక్కడ నుండి గిడ అటు బతుకుతున్నావా? నువ్వు అనుడెక్కడదే బాగా మాట్లాడుతున్నావు. నువ్వు నాది ఊరు. అవును అవును నా తయారీలో ఇది. నువ్వు పోవా ఊర్లో పండి బతకాలని పోవా? పోతలేవా నువ్వు ఊర్లో పండి? అడక తింటలేవా? చిప్ప పట్టుకొని మందిలో చిప్ప పట్టుకొని అడక తింటలేవా? అవును అందరికీ లోక మొత్తం గాని వీళ్ళు ఉంచుకొని సంపాదిస్తున్నామా? నాది అదే కాటరా. 10 ఊర్లో పండి 10 ఏళ్ళు పండి తిరుగుతున్నా గదే. నన్ను సత్తు అని అంటారే. రవి సిద్ధార్థ ఉంచిపోయాడు, నాగేశ్వరి ఉంచిపోయాడు, అందరినీ ఉంచిపోతురే. నన్ను కానిస్టేబుల్ నుంచి ఉంచిపోతురు. ప్రతి ఒక్కళ్ళకి పండొస్తున్నా. నేను పండొస్తుంది. నా అన్నదమ్ములకు నాదన అవుతుంది, ఊళ్ళకి నాదన అవుతుంది, ప్రతి ఒక్క జాతికి. అవును మరి ఎవరు మాదిగా పుట్టుకోబడతారు? అవును నేను మాదిగదాన్నే పో. నేను మాదిగదాన్నే కాబట్టి నువ్వు ఆయనతో కూడా వరుసుకోవాలి. నీ ముఖానికి నా జాగాలలో ఆడుకుంటున్నావు. మాకు సిగ్గుశరాలు అందరూ ఉంచిన మాకు సిగ్గుశరాలు ఉన్నాయి. నీకుంటాయి కదా సిగ్గుశరాలు, నీకు అన్ని ఉన్నాయి సిగ్గుశరం.